మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode. God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళు తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ఇక్కడ ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్ నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ ఏంటి పెట్ట సరిగా చూసుకోమ్మా. అదా ఓకే. కానీ ఓకే పట్టుకోమ్మా. ఏమి లేదు. ఏం చేస్తారా భూమిలో? ఏదమ్మా? 2 లక్షల పైన పెడతాను సార్ పెట్టుబడి. పంటే లేదు సార్. అది చౌడు భూమి సార్. చౌడు భూమి, అది పండిస్తారు సార్. పంట రాదు. పత్తి, మిర్చి అట్లా పెడుతున్నారు కానీ వేడి వల్ల ఇప్పుడు ఈ విధంగా ఉండేటన్ని ఈ ఇయర్ చాలా అబ్బాయింది సార్. ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30 ఎకరాలు దొరికితే పవర్ పెట్టేయడం, సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మన కలెక్టర్. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్, స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు రామా, మళ్ళీ ఇంకా వెళ్తాం కదా. రామా మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన.